విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా మహిళలపై వికృత వ్యాఖ్యలు చర్యలు నివారణ కార్యక్రమం అనేటువంటి అంశంపై మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అయితే చర్చాగోష్ఠి నిర్వహిస్తున్నారు. ఈ చర్చాగోష్ఠిలో చాలామంది మహిళా సంఘాల నేతలు అయితే పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మహిళలపై జరుగుతున్నటువంటి వికృత వ్యాఖ్యలు, ఇటువంటి ఏవైతే సోషల్ మీడియా వేదిక జరుగుతున్న ట్రోల్స్, వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని అయితే ఈ చర్చాగోష్ఠిలో చర్చిస్తున్నారు. దీనిపై పలువురు మహిళా ప్రతినిధులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేద్దాం. మహిళలపై చేస్తున్నటువంటి అనుచిత వికృతమైనటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ రోజున మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక ద్వారా మహిళల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మహిళల్ని టాపిక్గా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పుకుని మీడియాల్లో సోషల్ మీడియాల్లో ట్రోల్ చేసుకోవటానికో వీటిని వాడుకుంటా ఉన్నారు తప్ప మహిళకి భద్రత, మహిళా సాధికారత పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పి మీరు అధికారాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా కేవలం ప్రకటనలాగానే పరిమితం అయిపోతా ఉన్నాయని చెప్పి ప్రభుత్వాలకి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ వేదిక ద్వారా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు దిశ యాప్ తీసుకొచ్చినా, ఇప్పుడు ప్రభుత్వాలు శక్తి యాప్ తీసుకొచ్చినా ఈ యాప్ల వల్ల ఒరిగేదేంటి? మాకు ఎవడ కాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటానే పోతా ఉన్నారు కదా. మహిళల్ని చాలా చండాలంగా, దుర్మార్గంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు కదా. వేశ్య కూడా ఒక మహిళేనయ్యా. ఆమెని ఈ పరిస్థితికి దిగజార్చింది ఎవరు? ఆమెను ఏ విధంగా గౌరవంగా సమాజంలోకి తీసుకొచ్చి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పించాలో అన్న బాధ్యత మనందరిపైన ఉంది, ప్రభుత్వాలపైన ఇంకా ఎక్కువ ఉంది. అటువంటిది ఎవరెవరన్నా కాదన్నా దేవతల రాజధాని అని చెప్పి డిసైడెడ్. అది రాష్ట్రం అంతా ఒప్పుకుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి, అన్నిటికంటే మించి ప్రజలు ఒప్పుకున్నారు. 29 గ్రామాలకు చెందినటువంటి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. మహిళలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి ఉద్యమించాం. దాన్ని గుర్తించి గౌరవించి అమరావతి రాజధానిగా అది ఏర్పాటైపోయింది. ఈ రోజున ఏదో ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వచ్చింది, కనీసం అమరావతి అని మెన్షన్ చేయకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే ఏంటి? దాన్ని నియంత్రించండి, నిర్మూలించండి. మహిళలకి గౌరవమైనటువంటి స్థానాన్ని, మంచి వృత్తి ఏర్పాటు చేసి వాళ్ళని సభ్య సమాజంలో గౌరవంగా బ్రతికేటట్టు చేయండి అని చెప్పి దాన్ని రాజధానికి ముడిపెట్టి ఒక వెధవ ఎందుకు పనికిమాలిన సన్నాసి వ్యాఖ్యలు చేస్తే సామాన్యుడు కదా. అంతకుముందే కదా, వారం రోజులు కూడా కాలేదు, సారీ టు సే దిస్, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహానాడు వేదికగా తమ్ముళ్ళు అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మహిళలపైన అసభ్యకంగా మాట్లాడితే, అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించను. అది ప్రకటనకే పరిమితం అయిపోయినట్టు మాకు బాధగా ఉంది. ముఖ్యమంత్రి గారు, మీ భార్యని నడి రోడ్డు మీద అసెంబ్లీలో అపహాస్యం చేస్తే, చాలా దుర్మార్గంగా మాట్లాడితే మేమందరం కూడా వచ్చి మాట్లాడిన వాడిని చెప్పులతో సత్కరిస్తామని చెప్పాము, నాలుకలు చీరేస్తామని చెప్పాము. ఆ తర్వాత కొంతమంది ఇతర పార్టీకి చెందిన వాళ్ళు భారతిరెడ్డి గారి పైన, ఆమెకు పుట్టిన పిల్లల పైన కూడా వ్యాఖ్యానించారు. దాన్ని కూడా సమర్థించలా, తాట తీస్తామని చెప్పాం. ఏంటి మాకు ఈ బాధలు? ఏదొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మహిళలకేనా? మహిళల్ని వాడుకుంటారా? ఈ రోజున 50% పైగా ఓటు బ్యాంక్ ఉంది కూడా ఆంధ్రప్రదేశ్లో మహిళలది. ఓట్లు గుద్దించుకుంటారు. మహిళలకి ఇటువంటి అవమానాలు జరుగుతున్నప్పుడు మాత్రం ఒక్కడు బయటికి రారా? జర్నలిస్టుల్లో కూడా మహిళలు ఉన్నారు. వాళ్ళని కూడా ఒక్క ఫోటో పెట్టుకుంటే చాలు. నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను ఎంత అసభ్యకంగా వాళ్ళకి కమెంట్లు చేస్తున్నారు. ఇగో మా సోదరి స్వరూప ఉంది, లీలా ఉంది, సాహిత్య ఉంది, ఇక్కడ ప్రత్యక్షంగా ఇంకా అనేక మంది ఉన్నారు. ఎందుకయ్యా మీకు? అదేమంటే మీ ఇళ్లల్లో ఆడాళ్ళు లేరా? మా ఇళ్లల్లో ఆడాళ్ళు లేరా? అందరి ఇళ్లలోనూ ఉన్నారు. ప్రతి మగవాడి పుట్టిక వెనక ఉన్నది ఒక ఆడదే. ఇది మర్చిపోతా ఉన్నారు. అందుకే ఈ వేదిక ద్వారా డిమాండ్ చేశాం, సమర్థవంతమైనటువంటి ప్రభుత్వంగా, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ పెద్దలుగా మీరు వ్యవహరించాలి అంటే తక్షణమే కఠినమైనటువంటి చట్టాన్ని చేయండి. ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలని, ప్రజా సంఘాలని ఆహ్వానించండి, డిస్కషన్ చెయ్యండి, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టండి. రాజకీయ పార్టీలకు చెందిన ఎవడైనా సరే, విశ్లేషకులైనా సరే, ఇటువంటి చౌకబారు వికృత వ్యాఖ్యలు చేసినప్పుడు మీడియా డిబేట్ల నుంచి వాళ్ళని బహిష్కరించండి. రాజకీయ పార్టీలు వాళ్ళని సస్పెండ్ చేయండి.
వాళ్ళకి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వద్దని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది అయిపోయింది. సాక్షి అధినేత ఒక మహిళ, అమ్మ భారతిరెడ్డి గారు, మీకు ఇదే పరిస్థితి వచ్చినప్పుడు మేమందరం మాట్లాడామమ్మా. మేమే మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ఛానల్లో ఇంత విష సంస్కృతి, ఇటువంటి విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు, మహిళలపైన బురద జల్లుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు కనీసం ఖండించి ఇమీడియట్గా క్షమాపణ చెప్పించి ఉండాల్సింది. అది ప్రసారం చేయకుండా ఆపించి ఉండాల్సింది. అన్నీ చేసుకున్నారు. మీరు కేవలం ఎజెండా ఏంటంటే అమరావతి పైన అసభ్యకరంగా ప్రచారం చేసుకోవాలి. మీకు కడుపు మంట, అమరావతి అభివృద్ధి జరగడం ఇష్టం లేదు. చేసిన తర్వాత ఇది తప్పు అని చెప్పి అందరం బయటకు వచ్చాం. మహిళలు బయటకు వచ్చారు. ఇదేం కర్మరా బాబు, భూములు ఇచ్చిన పాపానికి మేము చేసుకున్న కర్మ ఏంటి? రాష్ట్ర అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం మేము భూములు త్యాగం చేయటం ఏంటి? ఇప్పటి వరకు మాకు సరిగ్గా ప్లాట్లే ఇవ్వలేదు, మాకు కౌళ్లే ఇవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం దుర్మార్గంగా విచ్ఛిన్నం చేయాలని చూసింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, మోడీ గారు వచ్చి మళ్ళీ పునర్నిర్మాణ శంకుస్థాపన చేశారు, అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ర్యాలీలు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఏమి హోంమంత్రి గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్, మనందరం కూడా దాన్ని అడ్డం పెట్టుకోలేదా? అమరావతి రాజధాని ఉద్యమాన్ని తక్షణమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాల్సినటువంటి బాధ్యత మన మీద లేదా? తర్వాత ఎప్పటికో ఆడెవడో కృష్ణరాజు అనేవాడు విజయవాడ నుంచి పారిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకమ్మా ఈ ర్యాలీలు? మాకు కావాల్సింది ఏంటి? చర్యలు. మాకు కావాల్సింది ర్యాలీలు, నిరసనలు కాదు, ఎవరో ఒకళ్ళ మీద దాడులు కాదు. కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురండి. గత ప్రభుత్వంలో బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించుకుంటా ఉన్నాడు. పైగా మళ్ళీ అతను బయటకు వచ్చి మహిళల్ని చాలా చండాలంగా మాట్లాడతావా? అసలు నీ నోరా అది తాటిమట్ట? దానికి కూడా విలువ ఉందయ్యా ఈ రోజున. దాన్ని కనీసం దేనికో దానికి ఆ తాటిమట్టని వాడుకుంటా ఉన్నావు. నువ్వు దేనికి పనికి రాకుండా ఉన్నావు. నిజం చెప్తా ఉన్నావు. ఇది కాంట్రవర్సీ కోసం కాదు, మీడియాలో ట్రోల్ చేసుకోవడానికి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కడుపు మంట అర్థం చేసుకోండి. ఇమీడియట్ గా మహిళల పైన అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన ఏ ఒక్కడిని వదిలిపెట్టద్దు. కొంతమంది సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు, బాలకృష్ణ గారు చేయలేదా, జేసీ దివాకర్ రెడ్డి చేయలేదా, అదే విధంగా ఇంకెవరో పేర్లు. ఎస్, అందరిపైన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ వేదిక మేము పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేశాం. ఇక్కడ అన్ని మహిళా సంఘాలు ఉన్నాయి, అన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి. మా అందరి డిమాండ్ ఒక్కటే, మాకు న్యాయం కావాలి, మాకు రక్షణ కావాలి, మాకు గౌరవప్రదమైనటువంటి స్థానం కావాలి ఈ సమాజంలో. మహిళల మీద అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. అలాగే సోషల్ మీడియా మీద ప్రభుత్వ కంట్రోల్ ఉండాలి. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరించేటటువంటి తీరు వలనే రాజకీయ ప్రయోజనాల కోసమే మహిళలని అసభ్యకరంగా మాట్లాడటం, వాళ్ళ మీద స్క్రోల్ చేయటం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతూ ఉంది. ఈరోజు మహిళల సమస్యలంటే కేవలం అవి మహిళలకు సంబంధించినవి, వాళ్లే స్పందించాలి, వాళ్లే మాట్లాడాలి, వాళ్లే ఆందోళన చేయాలని ఒక తప్పుడు ధోరణి ఉంది. ఇది సరైనది కాదు. మహిళల సమస్యలంటే అది సమాజ సమస్య, మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య. ఎందుకంటే ఒక మహిళ ఒక తండ్రికి కూతురుగా ఉంది, ఒక భర్తకి భార్యగా ఉంది, ఒక బిడ్డకి తల్లిగా కూడా ఉంది. దాన్ని మర్చిపోయేటటువంటి పని చేస్తున్నారు. ఈరోజు 33% రిజర్వేషన్ కోసం పార్లమెంట్లో కొట్లాడేటటువంటి పని చేస్తున్నారు. ఆల్రెడీ మహిళలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. అంతకుముందు ఇంకా చాలామంది మంత్రులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏ పార్టీలో ఎవరు ఉన్నారనేది కాదు, వాళ్ళు మహిళలుగా ఉన్నారా పురుషులుగా ఉన్నారనేది, వాళ్ళ భావజాలం ఏముంది, వాళ్ళ విధానం ఎలాగుంది, ఒక మహిళకు అన్యాయం జరిగితే స్పందించేటటువంటి తీరు ఎలా ఉంది అనేటటువంటిదే కీలకమైంది తప్ప రెండోది కాదు. ఈరోజు ఆయా అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి మహిళా మంత్రులుగా ఉన్న వాళ్ళైనా, మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళైనా, ప్రస్తుత ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళైనా, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళైనా, వాళ్ళు మహిళలకు అన్యాయం జరిగితే దాన్ని తప్పని ఖండించేటటువంటి పని చేయడం లేదు. ఇది స్క్రోల్ చేస్తే మా రాజకీయానికి ప్రయోజనం ఉందా లేదా, మా పార్టీకి నేను ఫోకస్ అవుతానా లేదా, నేను సెలబ్రిటీగా ఉంటానా లేదా, ఇది చూస్తున్నారు తప్ప ఇది మహిళల మనోభావాల్ని దెబ్బతీసేది. ఆ మహిళలో నేను కూడా ఒక మహిళనే, నాకు కూడా ఒక కూతురు ఉంది, నాకు కూడా ఒక తల్లి ఉందని ఈ ఇంగిత జ్ఞానాన్ని పాలకవర్గం మర్చిపోవటం వల్లనే ఈ రకమైనటువంటి స్క్రోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది తెలుగుదేశమా వైఎస్ఆర్సీపీ అని నేను చెప్పను, కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేశారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళే చేస్తున్నారు దాన్ని కూడా, ఏ చిన్న అవకాశం దొరికిన. అందుకని ఏంటంటే మహిళలకు సంబంధించి అసభ్యకరమైన వ్యాఖ్యానాలు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. సోషల్ మీడియా మీద
ప్రభుత్వ కంట్రోల్ ఉండాలి. అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేటటువంటి వారిని మీద చర్యలు తీసుకునేలాగా ఉండాలి. ఎవరైతే పాలకులుగా ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల యొక్క అవయవాలని వాళ్ళ మనోభావాలని వాడుకునేటటువంటి పని చేయకూడదని, చేయరాదని కూడా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే సోషల్ మీడియా మీద కంట్రోల్ తీసుకునే పని చేయాలి. మహిళా సంఘాలందరితోటి మాట్లాడేటటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని కింది వరకు కూడా చర్చ నడిపేటటువంటి పని చేసి పాలక వర్గాలు కంట్రోల్ చేయకపోతే ప్రజల్లోకి వెళ్ళి వీటిని ఈ పాలకుల యొక్క అంశాలు ఏవైతే ఈ వ్యాఖ్యానాలు ఉన్నాయో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నారు వాళ్ళు, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, తెలుగుదేశంగా ఉన్నవాళ్ళు ఏమి చేయలేదనే లేదు, అప్పుడు కూడా చేశారు. ఎవరికన్నా మహిళలకి చిన్న గీత పడిందంటే రోడ్డు మీదకి వచ్చి గగ్గోలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా మరి మహిళలకు సంబంధించి అత్యాచారాలు జరుగుతున్నాయి, మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, వర్కింగ్ ఉమెన్ మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురవుతూ ఉన్నారు. లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు వేయాలని సుప్రీంకోర్టు చెప్పినా ఈ రోజుకి ఆ పని చేయడానికి నువ్వు సిద్ధంగా లేరు. ఈరోజు అమరావతి మహిళలకు సంబంధించి వ్యాఖ్యానించారు, మేము దాన్ని ఖండిస్తున్నాం, అది తప్పని చెప్తున్నాం. కానీ అదే సందర్భంలో మీరు ఉన్నప్పుడు కూడా చాలా మాట్లాడారు కదా, వాటిని మాట్లాడినటువంటి వాళ్ళని ఖండించేటటువంటి పని చేయాలి కదా. అందుకని మీ రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల్ని వాడుకునే పని చేయొద్దు. వెంటనే దీన్ని స్క్రోలింగ్ని ఆపేటటువంటి పని చేయాలి. ఎవరైతే ఈ వ్యాఖ్యానాలు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేదానలక్ష్మి, శ్రామిక మహిళ, రాష్ట్ర కన్వీనర్. గత 4 రోజులుగా ఆంధ్ర రాష్ట్రం అట్టుడికిపోతా ఉంది. రాష్ట్ర రాజధాని, వేసల రాజధాని ఒక ఆయన మాట్లాడతాడు, దాన్ని సమర్థించి ఆయన ఇంకొక ఆయన ఉంటాడు. వాళ్ళిద్దరు కాదనంటే ఏదో అగ్నిలో అర్జున్ పోసినట్టు 3 ఆయన వచ్చారు. 3 ఆయన వచ్చి ఇది పిశాచాలు ఉన్నారు, అందులో రాక్షసులు ఉన్నారు, అసలు అన్నిటికంటే అంటే మించిన మాట, బహుశా ఆ పదం వాడకూడదనే విషయం ఆయనకి అంగిత జ్ఞానం కూడా లేదేమో, శంకర్ జాత్ అంటాడు. అసలు ఇవన్నీ చూస్తామంటే వీళ్ళందరికీ మహిళల్ని టార్గెట్గా చేసుకొని మహిళల్ని రెచ్చగొట్టే విధంగా, ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా చేస్తారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ విషయంలో చట్టపరమైన చర్యలు సక్రమంగా తీసుకోనందువల్లనే జరుగుతున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ మహిళల క్యారెక్టర్ని అసాసినేట్ చేసి మాట్లాడతా, మహిళల్ని కించపరిచే విధంగా, అసలు అడుగడుగున మహిళల్ని ట్రోల్ చేస్తా మాట్లాడే ఘటనలు కానీ కనిపిస్తామని, మంచికి చెడుకి అన్నిటికీ కూడా మహిళల క్యారెక్టర్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారు. చూసాం గత నెలలో పహల్గామ్ గొడవల్లో జరిగితే భర్తను కోల్పోయిన మహిళలు, తండ్రిని కోల్పోయిన మహిళలు ఉన్నప్పుడు హిమాన్షి లాంటి అమ్మాయిలు, వాళ్ళలో భర్త చనిపోయి 6 రోజులు కాకుండా అమ్మాయి మీద ట్రోల్ చేసి మాట్లాడతారా? దాంతోపాటు తండ్రి చనిపోయిన పిల్లలుంటే ముస్లింలకు ఏదో ఆస్కారం ఇచ్చిందని చెప్పేసి ఆ అమ్మాయిని ట్రోల్ చేసి మాట్లాడతారా? అవి చాలదు అన్నట్టు సోనియా గాంధీ క్యారెక్టర్ మీద మాట్లాడతారా? సుష్మా స్వరాజ్ మాట్లాడతారా? మమతా బెనర్జీ మీద మాట్లాడతారా? ప్రియాంక గాంధీ మీద మాట్లాడతారా? చూసాం కానీ ఎంత బాధాకరమైన విషయం అంటే, సోనియా గాంధీ మీద రాహుల్ ఎలా పుట్టాడో సోనియా గాంధీని అడగాలంటారు, ఇందిరాగాంధీ ఎలాంటిది అడుగుతారు, ప్రియాంక గాంధీ డ్రెస్ మీద ముందు ఆవిడ అందం మీద మాట్లాడతారు, ఆవిడ చీరకట్ట మీద మాట్లాడతారు, సుష్మా స్వరాజ్ సినీ యాక్టర్ అని చెప్పేసి ఏదో ఏ పార్టీని కావచ్చు, పార్టీలకు అతీతంగానే ఆ పార్టీలు కాకుండా కేవలం మహిళలనే టార్గెట్ పెట్టుకొని మాట్లాడుతున్నారంటే, ఇవాళ మహిళల్ని ఏమాత్రం ఒక్కడుగు ముందుకేయటం కూడా ఈ పితృస్వామ్య వ్యవస్థలో ఇష్టం లేని వ్యక్తులు కావాలనే పనిగట్టుకునే ప్రచారం చేస్తారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ దాకా మన ఆంధ్రప్రదేశ్లో చూసాం, గత 4-5 ఏళ్ళు అంత ముందు నుండి కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి భార్యను విమర్శించారే, చంద్రబాబు నాయుడు గారి భార్యను భువనేశ్వర్ గారిని విమర్శించారే, లోకేష్ ఎలా పుట్టాడు డైరెక్ట్గా అడిగారే, భారతీరెడ్డి గారిని అడిగారే, వివేకానంద కేసులో భారతీరెడ్డిని చాలా చండాలంగా మాట్లాడారే. అప్పుడు ఎందుకు మీరు దాని మీద యాక్షన్ తీసుకోవాలి? ఇవాళ మహిళల మీద అనేక మంది మీద మాట్లాడుతున్నారే. మహిళా సంఘాలుగా మేము ధర్నా చేసిన, ఒక సామాజిక వ్యతిరేక విషయాల మీద ధర్నా చేసినా, లేకపోతే ఒక వ్యక్తి అసభ్యంగా మాట్లాడాను, ఉదాహరణ గరికపాటి చండాలంగా మాట్లాడని చెప్పి కొట్టినప్పుడు ఆయన విమర్శిస్తే మా మీద చండాలంగా, అర్జున్ రెడ్డి సినిమా బాగాలేదని చెప్పినప్పుడు మా మీద చండాలంగా ట్రోలింగ్స్, అమరావతి ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మా మీద చండాలంగా ట్రోలింగ్స్. అంటే మహిళా సంఘాలని వదలరు, మహిళలు వదలరు, సెలబ్రిటీలను వదలరు, అలాగే రాజకీయ నాయకులందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మహిళలు మాట్లాడతారు, ప్రతిదానికి మహిళలు వాడుకుంటారు. అన్నిటికీ మహిళలే మీకు టార్గెట్గా కనిపిస్తున్నారా? అసలు వీటన్నిటికీ కారణం ప్రభుత్వంలోని వైఫల్యాలు. దానికి కారణం ఏంటంటే చట్టాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయట్లా. ఐటీ యాక్ట్ 2000లో వచ్చిన దాన్ని ఇంతవరకు ఎందుకు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయట్లా? ఐటీ 2000ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి రాదు కదా. సైబర్ నేరాలు అదిపోయాయి కదా. దాని మీద దృష్టి సారించకుండా ఒక 10 మాట్లాడి ఇంకోళ్ళు 10 మాట్లాడి ఒకళ్ళొకళ్ళు రెచ్చగొట్టడం, వాళ్ళు మాట్లాడటం, వాళ్ళు మాట్లాడటం. ముఖ్యంగా ఎంత బాధగా ఉందంటే, అన్నోడు బాగున్నాడు, అనిపించుకున్నాడు బాగానే ఉన్నాడు, ఇవాళ మహిళలకు వచ్చింది. మహిళలు రాజధాని ప్రాంతం మహిళలు బాధపడుతున్నాం. అదే అట్ ద సేమ్ టైం
ఇవాళ ఎవరైతే ఆ యాంకర్లుగా ఉన్నవాళ్ళు జర్నలిస్టులుగా ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఉన్నారు, వీళ్ళ భార్యలు కూడా ఇవాళ బలైపోతున్నారు. ఎంత ట్రోలింగ్స్లు, ఎంత చండాలంగా, ఎప్పుడూ బయటికి రాని ఆడాళ్ళు తల్లితో సహా తిట్లు తినాల్సిన పరిస్థితి ఈ మగాళ్ళు ఇద్దరే కల్పించారు కదా. నోరు అదుపులు పెట్టుకుంటే మంచిది. నోరుని అదుపు పెట్టుకోలేకపోవటం వల్లే ఇవాళ మీరు కాదు, మీరు జైల్లో కూర్చుంటారు, అరెస్టులు చేస్తారు బాగుంటారు. కానీ మానసికంగా ఆ మహిళ ఎంత ఇబ్బంది పడుతుందో, కట్టుకున్న భార్య, కనుపుడు కూతురు, అన్న, చెల్లి, అక్క, వీళ్ళందరూ ఎంత మానసిక క్షోభ అనిపిస్తారో ఒక మహిళగా మా అందరికీ తెలుసు. అలాంటి వాటిని కంట్రోల్ చేయాల్సింది మీరు. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే బలిపశులుగా మహిళలే మారతారనేది ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి. మహిళల్ని బలిపశులు చేయొద్దని మేము కోరుతా ఉన్నాం. అదే సేమ్ చాలా ఘటనలు అందరూ కూడా ప్రణాళే కాదు, ఎక్కడన్నా ఒక భార్య మీద ఒక పరుగుల కుటుంబంలో నుండి ఒక అమ్మాయి, ఉదాహరణకి నాకు తెలిసిన ఒక అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళటానికి దారిలో వెళ్తుంటే బస్సు రాక ఆ ఊళ్ళో తెలిసిన వ్యక్తి బండెక్కి వెళ్తే ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరో, ఏంటి మీ ఆవిడ ఎవరో బండెక్కిందంటే ఆ అవమానాన్ని భరించలేక భర్త ఊరేసుకున్నాడు. అలాంటి ఘటనలు చాలా. ఎందుకంటే ఈ సొసైటీ మహిళల్ని క్యారెక్టర్ని ఎసార్ట్ చేసి మాట్లాడితే మంచి చెడు ఆలోచించట్లా. ఆ మంచి చెడు ఆలోచించలేకపోవడానికి కారణం, ఇలా ట్రోల్ చేయడానికి కారణం ఈ వ్యవస్థల లోపాలు. ఈ లోపాలను సరిచేయాల్సిన బాధ్యత ఉంది. దాని గురించి ప్రభుత్వాలు ఇప్పటికైనా పట్టించుకోవాలి. ఏ వ్యక్తి అయినా సరే, అది మన ఇల్లు కావచ్చు, సమాజంలో ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మహిళలను కనుక అసాసినేట్ చేసి మాట్లాడితే మాత్రం ఊరుకోకూడదు. మహిళా సంఘాలుగా మేము కూడా దాన్నే పూర్తిగా ఇలాంటి రోల్స్ని ఖండించడం పాటు దాని మీద చట్టాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నిజంగానే ఈ అరెస్ట్ చేసిన వాళ్ళని పనిష్మెంట్ ఉండాలి. ఇప్పుడు కూడా జాతీయ మహిళా కమిషను ఈ అమరావతి విషయంలో సుమోటోగా స్వీకరించింది, వెంటనే నోటీసులు పంపించింది. మిగతా వ్యక్తులు ఎక్కడున్నారు వెంటనే అరెస్ట్ చేసి దీనికి తెరదింపాలి. ఇంకా చిలికి గాల్వాన్ అయినట్టు చిన్న విషయాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారండి. ఇది అంటే ఒక సర్వే, ఆ సర్వే విషయాలు ఆయన చెప్పడంలోని ఒక హార్ష్గా మాట్లాడారు. అంటే సర్వే వచ్చిన దాని గురించి మాట్లాడడానికి చాలా హార్ష్గా మాట్లాడారు. అది తప్పు అని మహిళలకు అందరికీ అనిపించింది. కానీ ఇది రాజకీయ ప్రేరేపిత ఇష్యూ అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఒక ప్రాంతం వారు ఇది అన్నంత మాత్రాన మనం అలా అయిపోం కదా. అయితే దాని బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అని అంటున్నారు. 2022లో TV5లో ½ an hour ఒక చర్చ జరిగింది, ఒక ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలోని విజయవాడ వేశ్యాకూపంగా మారుతుంది అని చెప్పేసి TV5లో జరిగింది. మరి అప్పుడు ఆ TV5 వాళ్ళని ఎందుకు బ్యాన్ చేయలేదు? ఆ TV5లోని యాంకర్ని చెప్తున్న వాళ్ళని ఎందుకు ఇది చేయలేదు? వీళ్ళు ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు సాక్షిలో జరిగింది కరెక్టే, పోనీ మీరేమన్నా తక్కువ తింటున్నారా? ఆ సాక్షి టీవీ MD భారతీ రెడ్డి గారిని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. మీకేం అర్హత ఉంది? ఇప్పుడు మహిళల్ని కించపరచకూడదు అంటున్నారు. మరి భారతీ రెడ్డి ఒక మహిళే కదా, మరి ఆవిడ గురించి ఎందుకు అంత చండాలంగా ట్రోల్స్ చేస్తున్నారు మీ ఎల్లో ఛానల్స్ అన్నిటిలో? ఇదే విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకి దిగజారారు అంటున్నారు. మరి షర్మిలారెడ్డి ప్రభాస్ని ట్రోల్ చేస్తూ పెట్టిన పోస్టులు ఎవరు పెట్టారండి? అది స్వయంగా బాలకృష్ణ గారు ఇంటి నుంచే జరిగిందని చెప్పేసి అని అంటున్నారు కదా. అప్పుడు ఎందుకు మీరందరూ ముందుకు రాలేదు? అప్పుడు మహిళ ఎవరు? షర్మిలారెడ్డి మహిళ కాదా? భారతీరెడ్డి మహిళ కాదా? విజయమ్మ మహిళ కాదా? వీళ్ళెవరు మహిళలు కాదా? ఈవెన్ భువనేశ్వర్ గారిని అంటప్పుడు కూడా మేము ఖండించాం. ఎవరినన్నా మహిళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేవాడు ఎవరన్నా కూడా మేము ఖండిస్తూనే ఉంటాం. కానీ మీరు చేసేది ఇప్పుడు FIR వేశారు. FIRలోని A1గా ఉన్న కృష్ణరాజు ఏమయ్యారు? ఏం చేశారు మీరు కృష్ణరాజుని? ఇప్పటికీ ఫోన్లో కూర్చొని ట్వీట్లు పెడుతున్నాడు. ఆయన లొకేషన్ ఈజీగా క్యాచ్ చేయొచ్చు కదా, లొకేషన్కి వెళ్ళి మీరు పట్టుకొని ఉండొచ్చు కదా. ఒక అమ్మాయి వైసీపీకి చెందిన కృష్ణవేణి అన్న అమ్మాయిని ఇంకొక మహిళను ఇక్కడ హెరాస్ చేస్తుండే ఎక్కడో హైదరాబాద్ వెళ్తే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిందని తరుముకుని తీసుకొచ్చారే హైదరాబాద్ నుంచి. ఈ కృష్ణరాజుని అలా ఎందుకు తీసుకురావడం లేదు? అంటే దీనిని బట్టి నాకున్న అనుమానం ఏంటంటే, కృష్ణరాజు అన్న వ్యక్తికి వీళ్ళే డబ్బులు ఇచ్చి సాక్షి టీవీని బదనాం చేయాలి అన్న ఒకే ఒక కారణంతో ఈ విధంగా చేయించారా? అందుకే దాన్ని అలా ట్రోల్స్ చేస్తున్నారా? దీనికి సమాధానం చెప్పాలి. ఇంతవరకు అరెస్ట్ చెయ్యలేదు అని అంటే దీని వెనక రాజకీయ కుట్ర దాగుంది. ఆ రాజకీయ కుట్రలో భాగంగానే సాక్షి టీవీని బదనాం చేయాలి, జగన్మోహన్ రెడ్డిని
బదనాం చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. డీప్గా ఎంక్వైరీ చేస్తే దీని గురించి అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇదేంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలు ఎవరైతే ఆయనకి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ, గీతాంజలి అన్న అమ్మాయి తెనాలిలోని ఒక పేద మహిళ తనకి ఇంటి పట్టాలు వచ్చిందని హ్యాపీగా చెప్పినందుకు ఆ అమ్మాయిని ట్రోల్ చేసి 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 ఆ అమ్మాయి చావుకి కారణమయ్యారు. మరి అలాంటి వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఇప్పుడు జనసేన మహిళ రాయపాటి అరుణ ఉంది, అది ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్క, అదైతే పిచ్చి కుక్కలానే మాట్లాడుద్ది. ఒక మాజీ సీఎంను పట్టుకొని నీ పుట్టుక ఎలాంటిది, నీ బిడ్డల పుట్టుక ఎలాంటిది అంటే దాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? అంటే మీకు గట్స్ లేవా? మహా టీవీ మీదగా యాక్షన్ తీసుకునే గట్స్ లేవా మీకు? అంటే మీ పెయిడ్ ఛానల్, అది మీ పెయిడ్ ఛానల్. సినిమా రంగంలో ఉన్న వాళ్ళని సాంబశివరావు, టీవీ5 సాంబశివరావు లమ్మున్నని చెప్పేసి అని అన్నాడు. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు టీవీ5 బిఆర్ నాయుడు టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చారు పైగా అతనికి. అలాంటి వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకునే గట్స్ లేవా? అంటే వాళ్ళందరూ మీ పెయిడ్ ఛానల్స్ అనమాట. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది కదా, రాజకీయ ప్రేరేపిత కేసు అని చెప్పేసి వాళ్ళే కావాలని ఇంటెన్షన్గా ఇది చేశారన్నది నా అనుమానం. గత 4 రోజుల నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఉభయ రాష్ట్రాల్లో ఒక చర్చ ఎక్కువ జరుగుతూ ఉంది. అది అమరావతి మీద. సాక్షి ఛానల్లో 6వ తేదీ ఉదయం కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల అమరావతి మహిళల్ని, అంటే రాష్ట్రం యొక్క ప్రతిష్టను దిగదార్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి దాని మీద అనేక సంఘాలు బగ్గుమన్నాయి. ఆ వ్యాఖ్యల్ని మేము కూడా ఖండిస్తున్నాం. కృష్ణరాజు గారి యొక్క వాచాలతని ఖచ్చితంగా ఖండించాల్సిందే. అది ఆయనకి మహిళల పట్ల ఎలాంటి గౌరవం లేదనే విషయం మాకు అర్థమవుతా ఉంది, అందరికీ అర్థమవుతుంది. ఇంతవరకు మేము ఖండిస్తున్నాము. ఆయన మీద కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టాలి. అదేవిధంగా ఆయన మీద పెట్టినటువంటి కఠినమైన సెక్షన్లు మిగతా మీడియా ఛానల్స్లో పనిచేసేటువంటి అనేక మందికి, డిబేట్స్ చేస్తున్నటువంటి అనేక మందికి, మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న అనేక మందికి ఒక గుణపాఠంగా ఉండాలని కూడా మేము భావిస్తున్నాము. ఇదే సందర్భంలో ఇప్పుడు అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని పదే పదే అనేక ఛానల్స్లో, ముఖ్యంగా ఒక పొలిటికల్ వెండెట్టా లాగా ఆ పదం ఏదైతే ఉచ్చరించకూడదో ఆ పదాన్ని పేపర్లలోనూ ఛానల్స్లోనూ ఇలా అన్నారు అంటూ ఇంకా మహిళలను దిగజార్చేటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఖండించదగినటువంటి విషయం. ఎందుకనంటే ఆ ఛానల్లో వచ్చినటువంటి వ్యాఖ్యల్ని చాలా గౌరవప్రదంగా తీసుకోవాలి, వాళ్ళ కఠిన శిక్షలు వేయాలి. కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద 8 సెక్షన్స్ పెట్టారు, అందులో SC/ST అట్రాసిటీ కూడా పెట్టారు. దాన్ని కోర్టులు కూడా ప్రశ్నించే పరిస్థితి. జరిగిన సంఘటన ఏంటి, మీరు పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటని. అంటే ఇక్కడ ఒక పొలిటికల్ యొక్క వెంటెంట అనేది జరుగుతూ ఉందని మాకు అనిపిస్తూ ఉంది. అదేవిధంగా కృష్ణరాజు గారు 3 వీడియోలు రిలీజ్ చేశారు ఇప్పటి వరకు. ఏమని క్షమాపణ కూడా చెప్పలే ఆయన నేను మాట్లాడింది ఒక సామాజిక అంశం మీద అంటూ వీడియోలు విడుదల చేస్తున్నారు. కృష్ణరాజు గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి ఇంకా ఎందుకు దొరకలేదనేది మేము ప్రశ్నిస్తున్నాం. అసలు శిక్షించాల్సింది కృష్ణరాజు గారిని, అరెస్ట్ చేయాల్సింది కృష్ణరాజు గారిని. ఫస్ట్ ఆయన అరెస్ట్ చేయాలి. కొమ్మినేని గారిని మేము సమర్థించడం లేదు, ఎందుకంటే ఆయన కూడా ఖండించాల్సింది అక్కడ గట్టిగా. అసలు ఆ టెలికాస్ట్ని ఆపేసి ఉండాల్సిందనే మేము మాట్లాడుతున్నాం. అయితే జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇది మహిళల మీద ప్రేమతో కాదు, ఇది ఒక పొలిటికల్ యొక్క వెండెట్ట, అంటే పొలిటికల్ యొక్క ప్రతీకారకి ఒక వేదికగా తీసుకుని ఇక్కడ కూడా మళ్ళీ మహిళల్ని కించపరిచేటువంటి విధానంగా చూస్తున్నాం. కాబట్టి అమరావతి మీద ప్రేమ చూపించండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడండి. అంతేగాని అమరావతి మహిళలు అన్నారు అని చెప్పి ఆకాశం మీద ఉమ్మేస్తే పడేది మన మొహం మీద. కాబట్టి మహిళల్ని మీరు ఎంత కించపరిచినా అదే మహిళలు తిరిగి కించపరిచే వాళ్ళకి గుణపాఠం చెప్తారని మాత్రం నేను భావిస్తున్నాను. నా పేరు సుభాషిణి పోలిశెట్టి అండి, వాసవ్య మహిళా మండలి నుంచి హైకోర్టు అడ్వకేట్ని. రాజధాని అమరావతి మీద ఈరోజు కొంతమంది సొంత ప్రయోజనాల కోసం చల్లే బురద అనేది కడుక్కోవడానికి కొన్ని తరాలు పడుతుందండి. మనకు తెలిసిన విషయం ఏంటంటే కొన్ని తరాల ముందు వరకు కూడా కొన్ని ప్రాంత స్త్రీలు వాళ్ళ ఊరి పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున అదే బురదను తీసుకొచ్చి అమరావతి మీద రుద్దడం వల్ల మా రాజధాని ఇది, మేము ఆ ప్రాంతానికి చెందిన స్త్రీలము అని చెప్పుకోవడానికి రేపటి తరం స్త్రీలు పిల్లలు కూడా ఇబ్బంది పడే స్థితి వస్తుంది. ఇప్పుడు మీడియా స్వేచ్ఛని ఉపయోగించుకొని జర్నలిజం ముసుగులో కొంతమంది సొంత ప్రయోజనాలకు చేసిన ఈ వ్యాఖ్యలు అనేవి ప్రపంచ స్థాయిలో భారతదేశానికి 2వ రాజధాని కాగలిగిన అన్ని అర్హతలు ఉన్న అమరావతిని తప్పుగా ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. రేపటి తరాల పిల్లలు కూడా మనం తలెత్తుకుని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలాగా
ఇట్లాంటి వ్యాఖ్యలు ఉండకూడదు అంటే, ఇక ముందు కూడా జరగకూడదు అంటే ఈ కేసులో వచ్చే జడ్జిమెంట్ అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా ఉండాలి. ఈ కేసును ఒక కేస్ స్టడీగా రేపు దీన్ని ప్రొజెక్ట్ చేయాలి అంటే కఠినమైన శిక్షలు అమలు చేయాలి. ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము, ఒక దురదృష్టకరమైనటువంటి వికృతమైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. రాజధాని సరైందా కాదా, అదేం చేయాలి అనేటటువంటిది చర్చించుకోవచ్చు, కానీ అది దేవతలదని, అది సెక్షువల్ వర్కర్స్దని, ఈజ్ ఇట్ రైట్? ఈ నేపథ్యంలో చేసినటువంటి ప్రకటనకి కృష్ణరాజు గారు సీనియర్ జర్నలిస్టు, ఆయన క్షమాపణలు చెప్పున్నట్లయితే ఈ వివాదము అంతటితో సమసిపోయేటటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు మనం గతాన్నంతటా కూడా తవ్వుకుంటా ఉన్నాము, తవ్వుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చరిత్రని, జరుగుతున్నటువంటి వర్తమానాన్ని మనం గమనించాలని కోరుతున్నాం. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలన్నీ మేము 3 అంశాలని ఈ ప్రభుత్వానికి అలాగే పౌర సమాజానికి కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. 1, మీ రాజకీయాల కోసం ఆడవాళ్ళని షీల్డ్ చేసుకోవద్దు, ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరచొద్దు, ఆడవాళ్ళ మీద వికృత వ్యాఖ్యానాలు చేయొద్దు. ఇలా చేసిన వాళ్ళందరి మీద మీరు రాజకీయ పార్టీలుగా చర్య తీసుకోవాలి, అది మీ బాధ్యత. రెండోది, మేము ఎలక్షన్ కమిషన్ని కూడా అడుగుతున్నాం. ఏమని అంటే, రాజకీయ నాయకులు మనకు తెలుసు కదా, హేమాల్ని బొగ్గల గురించి మాట్లాడారు, ఇక్కడ ఒక మహిళా ఎమ్మెల్యేని బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడారు, ఇంకొక మహిళా మంత్రిని నువ్వు ఎక్కడ పడుకున్నావు అని మాట్లాడారు. ఇలా మాట్లాడే రాజకీయ నాయకుల్ని ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వకుండా. ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంవత్సరం అవుతా ఉంది, ఆయన పండగలు చేసుకుంటున్నారు, పండగలు చేసుకోవచ్చు, వాళ్ళ విజయాల్ని ప్రచారం చేసుకోవచ్చు, కానీ మా రిక్వెస్ట్, ఆయన అధికారంలోకి వచ్చిన రోజు అడిగాం, ఈరోజు కూడా అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరంలా. 14 మంది కుర్రాళ్ళు, వాళ్ళు తెలుగుదేశమా, వైసీపీనా, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు కాకపోవచ్చు, కానీ ఎందుకని మన యువత ఆడపిల్లల్ని ఇలా అత్యాచారాలు చేస్తున్నారు? ఎందుకు మద్యానికి వెళ్తున్నారు? ఎందుకు గంజాయికి అలవాటు పడుతున్నారు? ఆడపిల్లల్ని రక్షించుకోవడం ఎట్లాగా, మన మగ పిల్లల్ని కూడా రక్షించుకోవడం ఎట్లా అనే దాని మీద మీరు ఒక చర్చని చేయాల్సిన అవసరం ఉంది. మహిళా సంఘాలను పిలవండి, సంబంధిత అందరినీ వ్యక్తుల్ని పిలవండి, మేధావుల్ని పిలవండి, ఒక్క చట్టాన్ని ప్రాంప్ట్గా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చేయండి. తమిళనాడు ప్రభుత్వం చేసింది, మీరు కూడా చేయండి. అందువల్ల ప్రభుత్వానికి మేము చెప్తున్న రిక్వెస్ట్ అది. రెండోది, పార్షియల్ అవుట్లుక్ని రాజకీయ నాయకులుగా మీరు మానేస్తే మీడియా కూడా ఇంపార్షియల్గా వార్తలు ఇచ్చేటటువంటి పద్ధతి వస్తుంది. కాబట్టి రాజకీయ నాయకులుగా మీ పద్ధతిని మార్చుకోమని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పక్షాలకి మా సంఘం వైపు నుంచి, మా ఐక్యవేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. సినిమాల్లో కూడా ఇవాళ మహిళని ఒక ఆటబొమ్మలాగా. ఈరోజు సినిమాలు అనేవి మన సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి ఒక ప్రధాన సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. మేము పదే పదే చెప్తా ఉన్నాము, గాడ్ సెక్స్ ట్రూత్ అనేటటువంటి పేరిట సెక్స్ని మీరు ఆరబోయండి, సెక్స్ని దేనికైనా ఉపయోగించుకోండి, డబ్బు సంపాదనకి మీరు ఎలా ఉన్నా పర్లేదు అనేటటువంటి దాంతో ఆడపిల్లలను ఆ రకంగా లొంగకపోతే లొంగ తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఇది చాలామందిని ఒక దీపం వైపు ఆడపిల్లల్ని అట్రాక్ట్ చేసినట్లు చేసేటటువంటి ఒక అట్రాక్షన్ కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సినిమాల్లో మేము అడుగుతున్నది పదే పదే, మన కల్చర్కి భిన్నమైనటువంటి, లేదు ఆడపిల్లల బాడీని ఎక్స్ప్లాయిట్ చేసి బిజినెస్ కోసం ఉపయోగించుకునేటటువంటి వాటన్నిటినీ అలౌ చేయడం సరికాదు అని అలౌ చేస్తున్నారు. అవి ఆడపిల్లల్ని ఏమైనా చేయొచ్చని యూత్కి ప్రోత్సాహంగా ఉన్నాయి. మత్తు పదార్థాలకు బానిసైనటువంటి సందర్భంలో కూడా అత్యాచారాలు అన్ని కేసుల్లో 100% కేసులు మీరు చూడండి. ఒక మేనమామ నెల్లూరులో ఒక స్కూల్ గర్ల్, ఆ పాప 7వ తరగతి చదువుతుంది, మేనమామ తన చేతులతో పెంచాడు, తాగిన మత్తులో అమ్మాయి వెంటబడ్డాడు, అమ్మాయి తప్పించుకోవడానికి బాత్రూంలోకి వెళ్తే బాత్రూంలో యాసిడ్ పోసాడు, 52 రోజులు అమ్మాయి హాస్పిటల్లో స్ట్రగుల్ పడి చనిపోయింది. ఆ మేనమామ, నేను మద్యం మత్తులో నా చేతులతో పెంచిన బిడ్డని నేను ఇలా చేసుకున్నాను అని ఏడుస్తున్నాడు కూడా ఇప్పటికి కూడా. ఈ మద్యాన్ని కంట్రోల్ చేయాలనే బుద్ధి జ్ఞానం లేదా అని మేము అడుగుతున్నాం. దీని మీద లాభాలు ఎంత తెచ్చుకుందాం అనేటటువంటి టార్గెట్స్ తప్ప దీన్ని తగ్గించాలా, ఇది తగ్గించమని ప్రచారం చేస్తే ఎందుకు మీరు రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ గురించి ప్రచారం చేయరు? పండక్కో పబ్బానికో తాగేటటువంటిది పూర్వ సమాజం నుంచి ఉంది. పండక్కో పబ్బానికో తాగు, 365 రోజులు, నూతన సంవత్సరం వస్తే 12 గంటలు, వీలైతే గ్రామాల్లో పాటలు, వేలం పాటలు, బెల్ట్ షాపులు, ఇవాళ 1,00,000 బెల్ట్ షాపులు నడుస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా అల్లకల్లోలంగా ఉంది. ఇలాంటిది ప్రభుత్వం ఆలోచించకుండా చేతులు తీసేస్తాం, కాళ్ళు తీసేస్తాం, మెడలు తీసేస్తాం అంటే ఏమి ఉపయోగం లేదని మేము చెప్తున్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు మహిళల్ని ట్రోల్ చేసేటువంటి విధానం బాగా పెరుగుతూ ఉంది.
ఇది పురుషాధిక్యత, మనువాద భావజాలం, ఆధిపత్య ధోరణి ఈ కాలంలో విస్తృతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రాజధానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చ జరపటం, ఆ చర్చలో ప్రధానంగా అమరావతిని వేసల రాజధానిగా వర్ణించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ చర్చల్లో చాలామంది పాల్గొంటున్నారు, కానీ చర్చల్లో ఏం చేయాలి? ఏ ఇష్యూ మీద వాళ్ళు చర్చలో పాల్గొంటారో దానికి సంబంధించే మాట్లాడాలి. కానీ రాజకీయ నాయకులు వీళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళ మీద, వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళ మీద, ఒకళ్ళ మీద ఒకళ్ళు జరపడానికి వీలుగా వ్యక్తిగత అంశాలను తీసుకొస్తున్నారు. రాజకీయాల్లోకి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తిగత అంశాలని ప్రధానంగా తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు. మహిళల్ని ఈ విధంగా ట్రోల్ చేసేటువంటి పరిస్థితి మొన్న యుద్ధంలో చూసాం. లేదు, మన కాశ్మీర్ యుద్ధంలో పాల్గొన్నటువంటి మహిళలు ప్రపంచం మొత్తం ఆమెని అభినందిస్తుంటే ఆమెను ట్రోల్ చేశారు ఉగ్రవాదుల చెల్లెలు అని. లేదంటే అంత గతంలో ఉన్నటువంటి భువనేశ్వర్ గారిని ట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. లేదు, భారత గారిని ట్రోల్ చేసి, అంటే ఈ రాజకీయాలు అందరూ దాదాపుగా ఈ కాలంలో ఈ రకంగా మహిళల పట్ల ట్రోల్ చేస్తాన్ని మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా రాజకీయ పార్టీలు, ప్రధానంగా ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగానే చెప్తున్నారు. మేము మహిళల్ని ట్రోల్ చేస్తే, మహిళల్ని అసభ్యంగా మాట్లాడితే కనుక మేము చూస్తూ సహించమని చెప్పి ఒకవైపు చెప్తూనే, రెండో వైపు ఇటువంటి అంశాలు ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడంలో జాప్యం జరుగుతుంది. జాప్యం చేయటమే కాదు, ఇటువంటి వాటిని మాట్లాడితే మేము చూస్తా ఊరుకోమనేటువంటి రాష్ట్ర వ్యాప్త సందేశాన్ని ఇచ్చేటువంటి దానిలో కూడా ఆ లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాలని మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తాం. మహిళలపై భారీ స్థాయిలో ట్రోల్స్ జరగటానికి ప్రధాన కారణం రాజకీయ నేతలని. రాజకీయ పార్టీ నేతలు ఏదైతే మహిళలపై వికృత వ్యాఖ్యలు చేస్తున్నారో ముందుగా రాజకీయ నేతలనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అయితే మహిళా సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే సందర్భంలో ఏదైతే రాజకీయ నేతలు మహిళలను వక్రీకరిస్తూ విమర్శలు చేస్తున్నారో వారందరినీ రాజకీయాల నుంచి బహిష్కరించాలని, అలాగే వారిపై ఎన్నికల కమిషన్ వేటు వేయాలని కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సందర్భంలో సినిమాల్లో కూడా మహిళలను ఒక ఆట బొమ్మలుగా చిత్రీకరిస్తున్నారని, ప్రధానంగా సినిమాల నుంచే ఈ మార్పు మొదలవ్వాలని కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో అమరావతి రైతులు మహిళలపై చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వారు ఆ వ్యాఖ్యలను ఏదైతే మహిళలపై చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ప్రభుత్వం మహిళలపై ఏదైతే విమర్శలు చేస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు చేయాలని, లేని పక్షంలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో, మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉధృత చర్యలు చేపడతామని చెప్పని వారు హెచ్చరించే పరిస్థితి అయితే ఉంది. విజయవాడ నుంచి వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.